హలో అండి అందరికీ. మేమైతే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో మీరే చూడండి. మా పిల్లల్ని అయితే ముందు రెడీ చేస్తున్నా, తర్వాత అయితే నేను రెడీ అయిపోతున్నా. నేను ఎక్కడికి బయటికి వెళ్ళినా ఒక హైబ్రో పెన్సిల్ ఒకటి, 2 లిప్స్టిక్ రెండే వాడతా అండి. ఎక్కువ ఏం వాడను. అంటే లైనరు, కాజల్ ఇవన్నీ పెడితే నా ఫేస్కి సెట్ అవ్వదు. అంటే ఫేస్ కొంచెం చిన్న చిన్న అనిపిస్తుంది కాబట్టి అవన్నీ పెడితే ఫేస్ అంతా చెత్త అనిపిస్తుంది నా ఫీలింగ్. అందుకే ఎప్పుడో హెవీ రెడీ అయినప్పుడు శారీ పైకి అయితే అవన్నీ సెట్ అయితే అనిపిస్తుంది. నార్మల్ డ్రెస్ పైకి సింపుల్గానే ఉండాలని చెప్పేసి అవి రెండే అయితే పెట్టుకున్నా. అలాగే హెయిర్ అన్నది ఎంత అసలు సిల్కీ కాదు, అటు కర్లీ హెయిర్ కాదండి, మరి ఘోరంగా ఉంటాయి. అందుకే హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా చేసుకుంటున్నా. హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటే కొంచెం మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే మా హస్బెండ్ నాకు తెలియకుండా అయితే ఆర్డర్ పెట్టిండండి. ఫస్ట్ టైం ఈరోజే వాడుతున్నా. ఇంకోటి ఏంటంటే నా హెయిర్ చాలా థిక్గా ఉంటాయి, బ్లాక్ అండ్ థిక్ ఉంటాయి. కాకపోతే సిల్కీ హెయిర్ ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. అసలు ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదు కదా. ఈరోజే జాక్ మూవీ అయితే రిలీజ్ అయిందండి. అందుకే జాక్ మూవీ చూద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం. అందుకే ఎక్కడికి వచ్చినాం, ఇట్లా చింకులు పడుతున్నాయి కదా చూడుకో. మా హస్బెండ్ మా పిల్లలు అయితే ముందు నడుచుకుంటూ వెళ్తున్నారు. నేనేమో వెనకాల మెల్లిగా వీడియో తీసుకుంటూ అయితే వెళ్తున్నా వాళ్ళ వెనకాల. అయికేనా మూవీ చూసేటప్పుడు అండి ఒక చిన్న క్లిప్ అయితే వీడియో తీసిన. ఇంటర్వెల్లో అయితే మా పిల్లలు పాప్కార్న్ తెచ్చుకొని తిన్నారు. ఆ వీడియో షూట్ చేయలేదు. మేము వచ్చేసరికి అయితే నైట్ 9 అయిందండి. వచ్చి వంట అయితే చేస్తున్నా అండి. మా హస్బెండ్ బయట నుంచి తెచ్చుకుందాం అన్నాడు తినడానికి, కానీ నేనే వద్దన్నా. ఎందుకు డబ్బులు వేస్ట్, ఇంటికి వెళ్ళిన తర్వాత చేస్తా వంట అని చెప్పేసినాము. వచ్చేటప్పుడు అయితే మా పిల్లలు మా హస్బెండ్ అయితే కూల్ డ్రింక్ తాగుదామని చెప్పేసి కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చుకున్నారు. వాళ్ళేమో వచ్చిన తర్వాత కూల్ డ్రింక్ తాగుతున్నారు. నేనేమో పప్పు వేస్తున్నా. ఒక సైడ్ ఏమో రైస్ పెట్టేసిన. పప్పు అయితే కుక్కర్లో తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి టమాటాలు అయితే వాష్ చేసిన అండి. వాష్ చేయాలి అని అనుకోకండి, వాష్ చేసే నైఫ్తో అయితే కట్ చేస్తున్నా. మేము వెళ్ళిన మూవీ అయితే జాక్ మూవీ అండి. నేను అక్కడ థియేటర్ దగ్గర అసలు వీడియో తీయడం మర్చిపోయినా. తీసిన షార్ట్ వీడియోలో అయితే పెట్టినది. ఇంకోటి ఏంటంటే ఆ రోజు మేము రిలీజ్ రోజు వెళ్ళినాం. ఆ రోజు సాయంత్రం అయితే మొత్తం వెదర్ చేంజ్ అయిందండి. ఒకటే గాలి దుమానం, చినుకులు వచ్చేటట్టు అయింది మొత్తం. అందుకే ఆ రోజు నేను బయట వీడియో తీయలేదు. వచ్చిన తర్వాత అయితే అసలు మూవీ ఎక్కడ జరిగింది, షూటింగ్ అంతా ఎలా ఉందని చెప్పేసి దాని గురించి అయితే డిస్కషన్ చేసుకుంటూ నేను వంట చేస్తున్నా. మా హస్బెండ్తో అయితే మాట్లాడుతున్నా. ఆయన కూడా అదే మాట్లాడుతున్నా, మూవీ గురించి మాట్లాడుతూ వంట అయితే చేసుకుంటున్నా. ఓవరాల్గా మూవీ అయితే బాగుండే అండి, మాకైతే నచ్చింది. వెళ్ళాలనుకుంటే మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే మూవీకి వెళ్ళండి అండి. బాగానే ఉంది, మూవీ బాగుంది.
ఇంకోటి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మా పిల్లలు అల్లరి చేస్తారండి. పోనీ వాళ్ళు పడుకున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామంటే వాళ్ళు పడుకున్నప్పుడు ఆఫ్టర్నూన్ నేను కూడా కొద్దిసేపు పడుకుంటా, ఒక్కొక్కసారి పడుకోరు. ఇంకా మెలకు ఉన్నప్పుడేమో టీవీ సౌండ్, ఫోన్ సౌండ్ అవి పెడుతూ ఉంటారు. వీడియోలో అది రావద్దు కదా అని చెప్పేసి అప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వను. నైట్ ఇద్దామంటే నేనే ముందు పడుకుంటా, వాళ్ళే 11-11:30కి పడుకుంటారు. అందుకని చెప్పేసి నాకు వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైమే కుదరదు. అప్పుడప్పుడు మా పిల్లలు అల్లరి చేస్తారు, ఏమనుకోకండి. ఇంకా మన వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ మా అలాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్మెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, నా వీడియోలో ఏమైనా నేను కరెక్ట్ చేసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి, తప్పకుండా కరెక్షన్ చేసుకుంటా నేను. లాస్ట్కి అయితే అన్నం తిని పడుకుందామండి పప్పుతోనైతే. ఓకే అండి, బాయ్ అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నాగా అఫీషియల్ ఛానల్.